సో వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇంగ్లాండ్తో ఫస్ట్ టీ20 మజా రాలేదు. ఎందుకు రాలేదు చెప్తా. ఇప్పుడు మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది, అది ప్రాబ్లం. బేసిక్గా క్రికెట్లో టఫ్ ఫైట్ ఉంటేనే మజా వస్తుంది. బట్ ఏదైతే ఏంటి ఫైనల్గా టీమిండియా గెలిచింది, ఒక విధంగా హ్యాపీయే. సో ఈ రివ్యూలో మనం అసలు ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, మన బౌలర్స్ ఎలా పర్ఫార్మ్ చేశారు, వాళ్ళ బౌలర్స్ ఎలా పర్ఫార్మ్ చేశారు, మన బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మ్యాచ్లో మన వాళ్ళు చేసిన తప్పులేంటి, అవతల వాళ్ళు చేసిన తప్పులేంటి, ఇదంతా కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ క్రికెట్ స్టేడియం అండి, ఈడెన్ గార్డెన్స్. స్టేడియం చాలా పెద్దది, బట్ డైమెన్షన్స్ చాలా చిన్నవి. సో ఆ స్టేడియంలో 200 కొట్టినా ఈజీగా చేజింగ్ చేసేవచ్చు. స్టేడియం తాలూకు రికార్డ్స్ అలా ఉన్నాయి. సో మనకి టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ చూస్ చేసుకుంది. అఫ్ కోర్స్ ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ గెలిచినా సరే బౌలింగే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, చేజింగ్ చాలా ఈజీ అయిపోద్ది. సో ఇక్కడ మనం టాస్ గెలిచినప్పుడు సగం మ్యాచ్ అయితే గెలిచేసాం. సో మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. యాక్చువల్లీ మన బౌలర్స్ ఇబ్బంది పెట్టారు. హర్షదీప్ సింగ్, సింగ్ ఈస్ కింగ్. పేస్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ ఓపెన్ చేశాడు, అలాగే మంచి స్టార్ట్ కూడా ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే థర్డ్ బాల్కి సాల్ట్ని అసాల్ట్ చేశాడు. సో మన సింగ్ ఈస్ కింగ్ అంతటితో ఊరుకున్నాడా? లేదు. డకెట్ని కూడా బకెట్ తన్నించాడు. సో డకెట్ వచ్చి నుంచే కాన్ఫిడెన్స్గా కనపడలేదు, చాలా ఇబ్బంది పడ్డాడు, కంఫర్ట్గా అస్సలు లేడు. సో ఆ ప్రెజర్లో ఒక భారీ షాట్కి అయితే ట్రై చేశాడు, అది గాల్లో లేచింది. రింకు సింగ్ 18 మీటర్లు వెనక్కి వెళ్ళి మరి ఆ క్యాచ్ని అయితే అందుకున్నాడు. అంత ఈజీ కాదు అలాంటి క్యాచెస్ అందుకోవడం. సో అలాంటి క్యాచ్ పట్టినందుకు రింకు సింగ్ని అప్రిషియేట్ చేయాలి. సో స్టార్టింగ్ హర్షదీప్ సింగ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ నడ్డి చేశాడు, 2 వికెట్లు పీకేసి. ఆ తర్వాత వచ్చాడు వరుణ్ చక్రవర్తి, చక్రం కూడా తిప్పాడు. యాక్చువల్లీ వరుణ్ చక్రవర్తి విజయ్ హజారే ట్రోఫీలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో మనోడిని మిస్టరీ స్పిన్నర్ అంటారు. సో వరుణ్ చక్రవర్తి వేసిన 4 ఓవర్లు కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా కాన్ఫిడెంట్గా ఆడలేకపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. సో వరుణ్ చక్రవర్తి అటాక్లోకి వచ్చిన వెంటనే హ్యారీ బ్రూక్ని ఇంకా లివింగ్స్టన్ని, డేంజరస్ లివింగ్స్టన్ని పెవిలియన్కి పంపించాడు. సో ఫైనల్గా మన టీమిండియా బౌలింగ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఒక 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు. సో టీమిండియా బౌలింగ్ ఎలా జరిగింది, రవి బిష్ణోయ్కి వికెట్ పడలేదు, 4 ఓవర్స్ చేశాడు. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మహమ్మద్ షమి ఈ మ్యాచ్లో లేడు. యాక్చువల్గా 400 రోజుల తర్వాత టీమిండియాలోకి షమి వచ్చాడు. సో అందరూ షమి బౌలింగ్ చూద్దామని ఆశపడి ఉంటారు, బట్ ఈ మ్యాచ్లో అయితే షమి లేడు. మేబీ టీమిండియా 3 స్పిన్నర్స్తో బరిలోకి దిగడం వల్ల షమీని ఈ మ్యాచ్కి పక్కన ఏమైనా పెట్టేశారా, లేకపోతే ఫిట్నెస్ ప్రాబ్లం వల్ల షమీని తీసుకోలేదా, ఆరు ప్రాక్టీస్లో ఏమైనా ఇంజరీ అయ్యాడా అనేది మనకు తెలియదు. యాజ్ ఆఫ్ నౌ 3 స్పిన్నర్స్ని తీసుకోవడం వల్ల షమీని పక్కన పెట్టారని మనం అనుకోవచ్చు. అలాగే టీమిండియా ఓన్లీ 2 పేసర్స్తోనే బరిలోకి దిగింది, ఒకరు హర్షదీప్ సింగ్, ఇంకొకరు మన హార్దిక్ పాండ్యా. బట్ అక్కడ ఇంగ్లాండ్ చూసుకుంటే టోటల్ 4 పేసర్స్తో అయితే బరిలోకి దిగింది, కేవలం ఒక ఆదిల్ రషీద్తోనే స్పిన్ బౌలింగ్ అయితే దిగింది. సో దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంగ్లాండ్తో ఇంకొక 4 టీ20లు అయితే మిగిలి ఉన్నాయి. సో ఈ 4 టీ20లు కూడా 3 స్పిన్నర్స్తో ఇండియా బరిలోకి దిగితే షమి టీంలో నుంచి అవుట్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే మనకి షమీని తీసుకుంటే హర్షదీప్ సింగ్ని బయటికి పంపించాలి, హర్షదీప్ సింగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. లేకపోతే హార్దిక్ పాండ్యాని బయటికి పంపించాలి. సో హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ని బయటికి పంపిస్తే మనకి బ్యాటింగ్ వీక్ అయిపోతుంది అనమాట టీమిండియా. సో ఇదొకటి మనం ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ మనం ఇంగ్లాండ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జోస్ బట్లర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ టీంలో ఎదుటి ఉన్న బ్యాట్స్మెన్లు అందరూ పెట్టలా రాలిపోతున్న జోస్ బట్లర్ మాత్రం పక్కాగా నిలబడ్డాడు. ఎఫెక్టివ్గా మన పేస్ బౌలర్లు కానీ స్పిన్నర్లు కానీ ఫేస్ చేశాడు. సో ఫైనల్గా జోస్ బట్లర్ 44 బాల్స్లో 68 రన్స్ అయితే చేశాడు. మేబీ జోస్ బట్లర్ నిలబడకపోయి ఉంటే ఇంగ్లాండ్ 100 రన్స్ కూడా దాటడం చాలా కష్టం అయిపోయేది. సో ఫైనల్గా ఇంగ్లాండ్ 132 రన్స్ ఆల్అౌట్ అయింది. ఇందులో 3 సిక్సెస్ మాత్రం ఉన్నాయి, అందులో 2 జోస్ బట్లరే కొట్టాడు. సో ఇంగ్లాండ్ బ్యాటర్స్ అయితే పూర్ ఫామ్లో ఉన్నారని అనిపిస్తుంది. యాక్చువల్ నాకు జోస్ బట్లర్ ఫామ్ మీద అయితే డౌట్ ఉండేది, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ జోస్ బట్లర్ అయితే ఈ మ్యాచ్లో నిలబడ్డాడు. మిగతా వాళ్ళందరూ పెట్టలు రాలిపోయారు. నెక్స్ట్ 133 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా చేజింగ్ అయితే చాలా అవలోకగా చేసిందని చెప్పాలి. ఇంగ్లాండ్ ఇచ్చిన 133 రన్స్ టార్గెట్ని ఊది పడేసింది. 133 రన్స్ టార్గెట్ అంటే ఇండియా మీద పెద్ద ప్రెజర్ ఏం లేదు. సో రిక్వైర్డ్ రన్ రేట్ చూసుకుంటే 6.65 ఉండేది ఓవర్కి. సో అక్కడ మనకు చూసుకుంటే సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. సో అక్కడ సంజు శాంసన్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అట్లీస్ట్ 180 డిగ్రీస్లోనే 6లు కొడతాడని చూశారు. బట్ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేశాడు. ఇట్స్ ఓకే, ప్రతి ప్లేయర్ అన్ని మ్యాచ్లు ఆడడం కుదరదు, పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ ఓకే. ఈ మ్యాచ్కి అయితే సూర్యకుమార్ డిసప్పాయింట్ చేశాడు. అది పక్కన పెడితే పవర్ ప్లేలోనే మనవి 2 వికెట్లు అయితే పడిపోయాయి. సో వికెట్లు పడుతున్న అవతల ఉన్న అభిషేక్ శర్మ ఏమాత్రం లెక్క చేయలేదు. అభిషేక్ శర్మ షేక్ ఆడించాడు, ఓచకోత అని చెప్పాలి. సో టీమిండియా ఇన్నింగ్స్లో టోటల్ 9 సిక్సెస్ ఉంటే ఓన్లీ అభిషేక్ శర్మ ఒక్కడే 8 సిక్స్లు కొట్టాడు.
అది దా స్టోరీ. సో అభిషేక్ శర్మ తిలక్ వర్మతో కలిపి చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా భారీ షాట్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు. సో ఇక మిగిలిన పని హర్దిక్ పాండే ఇంకా మన తిలక్ వర్మ అయితే కంప్లీట్ చేశారు. సో మన టీమిండియా విన్ అయ్యేసరికి బయట ఇంకా 7 ఓవర్లు అయితే మిగిలే ఉన్నాయి. సో 7 ఓవర్లు మిగిలి ఉన్నాయి ఎందుకు చెప్పానంటే టీమిండియా ఇంగ్లాండ్ మీద ఎంత ఈజీగా గెలిచింది అని చెప్పడానికి ఇది చెప్పాను అనమాట. అది అయితే ఇక్కడ మన బ్యాట్స్మెన్లు కొన్ని తప్పులు కూడా చేశారు. లైక్ మన సంజు శాంసంగ్ కానీ, తిలక్ వర్మ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, ఈవెన్ అభిషేక్ శర్మ కూడా కొన్ని లూజ్ షాట్స్ అయితే ఆడారు. సో T20లో లూజ్ షాట్ ఆడడం అనేది ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇది కన్వెన్షనల్ క్రికెట్ కాదు కాబట్టి సిచ్యువేషన్స్ బట్టి ప్లేయర్స్ బ్యాట్స్మెన్ షార్ట్ సెలక్షన్స్ కూడా ఉంటాయి. మనకి తిలక్ వర్మ కానీ అలాగే సూర్యకుమార్ యాదవ్ కానీ ఫేస్ చేసిన ఫస్ట్ బాలే భారీ షాట్ ఆడడానికి ట్రై చేశారు. మేబీ కోచ్ గౌతమ్ గంభీర్ ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ నుంచి ఇలా దూకుడుగా ఆడమని చెప్పాడా ఏంటో మరి మనకు తెలీదు. బట్ అంత దూకుడుగా ఆడాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్గా ఇది రివ్యూ ఆఫ్ ఇండియా వాజ్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.